హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు నేను మీకు ఈజీ అండ్ టేస్టీగా పెసరట్టు చేయడం ఎలాగో చూపించబోతున్నా అండి. పెసరట్టు అందరూ చేసుకుంటాం కదా, ఇందులో కొత్త ఏముంది అని అనుకుంటున్నారు కదా. కానీ ఒక్కసారి నేను చెప్పే తీరులో మీరు పెసరట్టు ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చేస్తుంది. క్రిస్పీగా, కమ్మగా, కారం కారంగా భలే ఉంటుందండి ఈ పెసరట్టు రుచి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రెసిపీస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మా రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా 2 కప్పుల పొట్టు పెసరపప్పుని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ పప్పుని 1 గంట పాటు నానబెట్టుకున్నానండి. చూసారా పొట్టు పెసరపప్పు ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు మనం ఈ నానబెట్టుకున్న పప్పుని మిక్సర్ జార్లోకి తీసుకొని 4 వెల్లుల్లిపాయ రేకల్ని వేసుకుందాం. ఇలా వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల పెసరట్టుకి మంచి ఫ్లేవర్ రావడమే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టి మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేయడం వల్ల పెసరట్లు బాగా వస్తాయి. ఇక్కడ బ్యాటర్ అనేది చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మీకు పెసరట్టు అనేది బాగా వస్తుందండి. ఈలోపు పెసరట్టులోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్ వరకు పల్లీలని తీసుకొని వేయించుకోవాలి. పల్లీలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 నుంచి 3 పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి అయితే చాలా కారం ఉన్నాయండి, అందుకే నేను 2 మిర్చి మాత్రమే వేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 కచ్చా పచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రేకలను కూడా వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచ్ అల్లం, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 కప్ వరకు పుట్నాల పప్పు, చివరగా కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మధ్యలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తాలింపు వేసుకుంటే మనకి పెసరట్టులోకి చట్నీ అయితే రెడీ. ఇప్పుడు మనం మెయిన్ రెసిపీ పెసరట్టు వేయడం ఎలాగో చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వాలి. అప్పుడే పెసరట్టు బాగా వస్తాయండి. దోశ ప్యాన్ మనకి హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసి చూడాలి. చూడండి, ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేస్తే మీకు ఇలా రావాలి. నెక్స్ట్ మనం 1 గరిటె పిండి తీసుకొని ప్యాన్ పైన వేసి గరిటెతో ఇలా ఈవెన్గా స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను పెసరట్టులోకి ఆనియన్స్, జీలకర్ర, మిర్చి, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి
ఒక బౌల్లోకి వేసి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు వీటిని కొంచెం తీసుకొని ఇలా పెసరట్టు పైన వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఈ పీసెస్ అనేవి మనకి పెసరట్టు నుంచి విడిపోకుండా ఉంటాయి. ఇలా పెసరట్టు కాలుతూ ఉన్నప్పుడు బటర్ లేదా గీని పెసరట్టు అంచుల పైన వేసుకుంటే పెసరట్టు క్రిస్పీగా కాలుతుందండి. ఇక్కడ మీరు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ గీ ఆర్ బటర్ యూస్ చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా కమ్మగా చాలా బాగుంటుంది. అట్ల కాడతో పెసరట్టుని రెండో వైపుకి తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకొని బాగా కాలిన తరువాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, పెసరట్టు అయితే మనం రెండో వైపు కూడా కాల్చుకున్నాం కదా, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఆనియన్ ఉప్మా పెసరట్టుని వేసుకుందాం. ముందులాగే పెసరట్టును వేసుకొని ఆనియన్, మిర్చి, అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఉప్మాని కూడా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి పెసరట్టు కొంచెం కాలిన తరువాత 2 స్పూన్స్ వరకు గీని పెసరట్టు అంచుల పైన వేసుకొని పెసరట్టుని ఒక పక్కే బాగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్, కరివేపాకు పొడి, పెసరట్టు వేయడం చూద్దాం. ముందులాగే పెసరట్టును వేసుకొని ఆనియన్, మిర్చి, అల్లం, జీలకర్రను కూడా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తరువాత కరివేపాకు పొడిని కూడా ఇలా ఈవెన్గా వేసుకొని పెసరట్టు కొంచెం కాలిన తరువాత 2 స్పూన్స్ వరకు గీని పెసరట్టు అంచుల పైన వేసుకొని పెసరట్టుని ఒక పక్కే బాగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చివరిగా ఉప్మా, కరివేపాకు పొడి పెసరట్టుని వేసుకుందాం. ఈ పెసరట్టు ఆనియన్ ఉప్మా పెసరట్టు లాగానే వేసుకోవాలి. ఉప్మా వేసుకున్న తరువాత కొంచెం కరివేపాకు పొడిని ఉప్మా పైన వేసుకొని 2 స్పూన్స్ గీని పెసరట్టు అంచుల పైన మరియు ఉప్మా పైన వేసుకొని పెసరట్టుని ఒక పక్క మాత్రమే కాల్చుకోవాలి. ఇలా ఒక పక్క కాలిన తరువాత దీనిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఫైనల్గా ఎంతో రుచికరమైన రకరకాల పెసరట్లు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఒక్కొక్కటి టేస్ట్ చేసేద్దాం. ముందుగా మనం చేసుకున్న పల్లీ చట్నీని ప్లేట్లోకి వేసుకుందాం. ఫస్ట్ ఆనియన్ పెసరట్టుని టేస్ట్ చేస్తున్నా. ఆనియన్ పెసరట్టు
ఆహా! ఆనియన్, మిర్చి, అల్లం పంటి కింద తగులుతూ చాలా బాగుందండి టేస్ట్. నెక్స్ట్ ఆనియన్, కరివేపాకు పొడి పెసరట్టు టేస్ట్ చేస్తున్నా. చూసారా అండి, గ్రీన్ కలర్లో భలేగా కనిపిస్తుంది కదా. ఇది కూడా టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. కరివేపాకు పొడితో కూడా ఈ పెసరట్టు భలే ఉందండి టేస్ట్. కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా ఉప్మా, కరివేపాకు పొడి పెసరట్టుని టేస్ట్ చేస్తున్నా. చూసారా అండి, పెసరట్టు ఎంత బాగుంది కదా, భలే ఉంది. నోట్లో పెట్టుకుంటేనే వెన్నెలా కరిగిపోతుందేమో అనిపిస్తుంది, అంత బాగుంటుంది ఉప్మా పెసరట్టు. అందులోకి ఇంకొంచెం కరివేపాకు పొడిని యాడ్ చేసి చూస్తే ఉంటుంది, బాగుంటుందని ఖచ్చితంగా మీకు కూడా అనిపిస్తుంది కదా. మరి ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తా ఉండండి. నేను ఎలా చెప్తున్నానో నిజంగా టేస్ట్ కూడా అలానే ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.